ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభాకర్ను అడ్డుపెట్టుకుని రామోజీరావుపై పనిగట్టుకుని బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నాడని టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ ఆరోపించారు. పాలు తాగి రొమ్ముగుద్దిన చందంగా అనామకునిగా వచ్చి ఉపాధి కల్పించిన సంస్థపైనే బురద చల్లడం హేయమన్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. సాక్ష్య పత్రికను అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ చేస్తున్న కుట్రలు కుతంత్రాలతో ఇది కూడా ఒక భాగమన్నారు. బురద చల్లడానికి కోసం ఉపయోగించుకున్నది ఒక టౌట్ ప్రభాకర్ని అడ్డం పెట్టుకొని, ప్రభాకర్ అనే ఒక బ్రోకర్ గారిని అడ్డం పెట్టుకొని వ్యవహారం నడపడం దురదృష్టం. పాలు తాగి రొమ్మి గుద్దినట్టు ప్రభాకర్ అనేవాడు అనామకుడుగా వచ్చి అక్కడ ఉపాధి జీవనం సాగించే వ్యక్తి ఇవాళ దాని మీద బురద చల్లడానికి ప్రయత్నం చేయడం అనేది కూడా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. సభ్య సమాజం ఏం కాదు, అందరూ ఖండించాల్సిన సంగతి.